అమరావతి రాజధానిలో ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్న కీలక రోడ్లలో ఒకటైన E8 రోడ్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ రోడ్డు ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది, గ్రౌండ్లో పనులు ఎలా జరుగుతున్నాయి, ఎక్కడి వరకు రోడ్డు పూర్తయింది, ఇంకా ఎలాంటి పనులు పెండింగ్లో ఉన్నాయి, ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. అమరావతి రాజధాని ప్రాజెక్ట్ మళ్ళీ స్పీడ్ అందుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్న మార్పులు రోడ్ల నిర్మాణంలోనే. ముఖ్యంగా E8 రోడ్ ప్రస్తుతం క్యాపిటల్ రీజియన్లో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఈ రోడ్డు ఫ్యూచర్లో రాజధాని ట్రాఫిక్కు కీలక కనెక్టివిటీ ఇవ్వబోతుంది. ఈ E8 రోడ్ అనేది నెక్కల్లు నుంచి కృష్ణయ్యపాలెం వైపు కనెక్ట్ అవుతూ ముఖ్యమైన ప్రభుత్వ జోన్లు, ఎడ్యుకేషన్ హబ్లు, రెసిడెన్షియల్ జోన్లను కలుపుతుంది. భవిష్యత్తులో వేలాది వాహనాలు ఈ రోడ్ని ఉపయోగించే అవకాశం ఉండడంతో చాలా వైడ్గా ఆధునిక ప్రమాణాలతో ఈ రోడ్ని నిర్మించడం జరుగుతుంది. ప్రస్తుతం గ్రౌండ్లో చూస్తే చాలా ప్రాంతాల్లో ఎర్త్ వర్క్ పూర్తయింది. భారీ మట్టిని లెవెలింగ్ చేసి రోడ్ ఫార్మేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో పూర్తిగా ఖాళీ ప్రదేశంలో కనిపించిన ప్రాంతాలు ఇప్పుడు భారీ రోడ్ కారిడార్లా మారిపోతున్నాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని సెక్షన్లలో ఇప్పటికే VMM పనులు పూర్తయ్యాయి. అంటే రోడ్ బేస్ స్ట్రాంగ్గా తయారు చేస్తున్నారు. ఆ తర్వాత DBM లేయర్ కూడా వేస్తున్నారు. భారీ రోలర్లు, పేవర్ మిషన్లు గ్రౌండ్లో కంటిన్యూస్గా పనిచేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బ్లాక్ టాప్ రోడ్ కూడా కనిపించడం స్టార్ట్ అయింది. ఈ E8 రోడ్ ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం ఒక సాధారణ రోడ్ కాదు. భవిష్యత్తులో అమరావతి ఇంటర్నల్ ట్రాఫిక్ను డిస్ట్రిబ్యూట్ చేసే ప్రధాన ఆర్టీరియల్ రోడ్లలో ఒకటి. అందుకే రోడ్డు వెడల్పు కూడా చాలా ఎక్కువగా ఉంచుతున్నారు. దాంతోపాటుగానే రోడ్డు మధ్యలో మీడియన్, ఇరువైపులా సర్వీస్ రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, స్ట్రీట్ లైటింగ్ కోసం ప్రత్యేక స్పేస్ అన్నీ కూడా సిస్టమేటిక్గా ప్లాన్ చేశారు. గ్రౌండ్లో ఇప్పుడు చూస్తే రోడ్డు పక్కన భారీ డ్రైనేజ్ కాలువల నిర్మాణం కూడా జరుగుతుంది. వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ని మోడర్న్గా ప్లాన్ చేస్తున్నారు. ఇది అమరావతి రోడ్లలో ఒక పెద్ద ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని చోట్ల కల్వర్ట్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. భారీ సిమెంట్ స్ట్రక్చర్లు, బాక్స్ కల్వర్ట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఫ్యూచర్లో భారీ వర్షాలు వచ్చినా రోడ్డుకి ఎలాంటి ఇబ్బంది రాకుండా డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు గ్రౌండ్లో ఎక్కువగా కనిపిస్తున్నది ఏంటంటే భారీ యంత్రాల మూమెంట్, ఎక్స్కవేటర్లు, డంపర్లు, రోలర్లు, పేవర్ మిషన్లు దాదాపు అన్ని సెక్షన్స్లో యాక్టివ్గా కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే నైట్ టైం కూడా పనులు జరుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఇది చూస్తుంటే ప్రభుత్వం ఈసారి అమరావతి రోడ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే E8 రోడ్ చుట్టూ ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ప్రాంతాల విలువ కూడా పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే రోడ్డు కనెక్టివిటీ మెరుగుపడితే ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ కూడా ఫాస్ట్ అవుతుంది. ఇప్పటికే కొన్ని చోట్ల రోడ్ అలైన్మెంట్ పూర్తిగా కనిపిస్తుంది. భారీ వెడల్పుతో నిర్మాణం జరుగుతుండడంతో ఇది సాధారణ సిటీ రోడ్ కంటే ఒక హై స్పీడ్ అర్బన్ కారిడార్లో కనిపిస్తుంది. ఇంకా రాబోయే నెలల్లో స్ట్రీట్ లైట్స్, గ్రీనరీ, మీడియం డెవలప్మెంట్, సైన్స్ బోర్డ్స్ ఇలాంటి పనులు కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే E8 రోడ్ మాత్రమే కాదు, అమరావతిలో ఇతర ప్రధాన రోడ్లైన E3, E5, N4 ఇలాంటి రోడ్ల నిర్మాణం కూడా ఇప్పుడు వేగంగానే జరుగుతున్నాయి. దీంతో మొత్తం క్యాపిటల్ రీజియన్లో ఒకసారి మళ్ళీ నిర్మాణ పనుల వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా అమరావతి రోడ్ల వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా డ్రోన్ విజువల్స్లో చూస్తే భారీ స్థాయిలో రోడ్ నెట్వర్క్ నిర్మాణం జరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో రోడ్లు రెడీ కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని సెక్షన్స్లో ఇంకా ఫినిషింగ్ పనులు పెండింగ్లో ఉన్నాయి. కానీ ప్రస్తుతం కనిపిస్తున్న స్పీడ్ చూస్తుంటే వచ్చే నెలల్లోనే మరింత పెద్ద మార్పులు కనిపించే అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? అమరావతి E8 రోడ్ పనులు ఇప్పుడు సరైన దిశలో సాగుతున్నాయా? ఈ రోడ్డు పూర్తయితే రాజధాని అభివృద్ధికి ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి.
ఇలాంటి అమరావతి గ్రౌండ్ రియాలిటీ అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.